ఈరోజు చాలామంది అంటారు, నేను గాయపరచబడ్డాను అందుకని ఇతరుని గాయపరుస్తాను. ఇట్ ఈస్ యువర్ చాయిస్. అది కూడా మీ ఎంపిక. ఏంటి మీ ఎంపిక అంటే, మనము చూస్తుంటాము చాలా కుటుంబాల్లో, నా తల్లిదండ్రులు సరిగ్గా చూడలేదండి, నా భర్త నన్ను సరిగ్గా చూడలేదు, నా అక్క చెల్లెలు నన్ను చిన్న చూపు చూస్తారని చిన్నప్పుడు నుండి ఆ గాయము వారిలో ఏర్పరచబడుతుంది. ఎంతమంది ఆ రీతిగా కుటుంబాల్లో గాయపడిన వారు ఉన్నారు? చేతులెత్తి చూపిస్తారా? చిన్నప్పుడు నుండి నా కుటుంబాల్లో నాకు చూపించిన భేదము బట్టి, డిఫరెన్సెస్ బట్టి, పార్షాలిటీ బట్టి మనకి ఆ హృదయంలో గాయం అలాగ వస్తుంటుంది. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ అగైన్, ఇట్ ఈస్ యువర్ చాయిస్. ఆ గాయం నుండి మీరు బెటర్ అవుతారా, బెటర్ అవుతారా, మీ చాయిస్. ఇట్ ఇస్ మీ ఎంపిక. బెటర్ ఎట్లా అంటే, ఆ గాయాన్ని వాడుకొని నేను ఏ రీతిగా మేలుగా ఉండాలి. చూడండి, చాలామంది గాయపరచబడిన వారు తల్లిదండ్రులు అవుతే అదే గాయాన్ని వాళ్ళ పిల్లల పైన వేస్తుంటారు. ఆ ఫ్రస్ట్రేషన్ని, ఆ కోపాన్ని, అదంతా బాధని. పాతకాలలో జాయింట్ ఫ్యామిలీస్లో ఉన్నవారు చెప్తూ వచ్చాను. ఆ జాయింట్ ఫ్యామిలీస్లో ఉన్నవారు, అప్పుడే పెళ్ళైన కోడలు వచ్చింది, వివాహమైన కోడలు అడుగుపెట్టింది, ఆ ఇంట్లో ఉన్న వారందరూ ఒక్కొక్క రీతిగా ప్రవర్తిస్తుంటే మీ హృదయం అంతా గాయపరచబడుతుంటుంది. దాని తర్వాత వాళ్ళకి బిడ్డలు కలుగుతూ ఉంటారు. కలిగిన తర్వాత వారందరి బాధలు, వారన్న మాటలు, వీరన్న మాటలు, అత్తమామలు అన్న మాటలు, భర్త అన్న మాటలు, ఆడపడుచులు అన్న మాటలు, వీరందరూ అన్న మాటలు ఏం చేస్తుంది? ఆ స్త్రీ వచ్చి ఎవరిపైన చూపించాలో తెలియదు కాబట్టి ఆ గాయమంతా పిల్లని పైన చూపిస్తూ ఆ బిడ్డని బాధి కొట్టి చంపి అంతవరకు బాధపరుస్తుంటుంది. ఎందుకు? ఆ గాయము ఆ బిడ్డ పైన చూపిస్తుంది. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా? నాకు ఇలాంటి గాయమైంది కదా, ఈ గాయాన్ని నేను ఇతరులకి కనపరచకుండా ఆ ప్రేమ, ఆ పరిస్థితిలో నేను వారు ఏ రీతిగా ఉంటే బాగుంటుంది అని అనుకున్నానో ఆ రీతిగా నేను ఉంటాను అని చెప్పి వారు నేర్చుకొని దే కెన్ బి అ బెటర్ పర్సన్ ఆర్ దే కెన్ బి అ బెటర్ పర్సన్. ఈరోజు మీ గాయాల్ని మీరు మంచి వ్యక్తులుగా మారడానికి ప్రయత్నిస్తున్నారా? లేకపోతే ఆ గాయాలని ఇంకా చేదు, ఇంకా విషయం, ఇంకా కసి, ఇంకా ఎంతో ద్వేషము. కుటుంబాల్లో చూడండి, అనేక కుటుంబాల్లో తెగిపోవడానికి కారణం ఏంటిదంటే, అప్పుడు మీరు అన్న మాట, అప్పుడు మీరు ప్రవర్తించిన విధానం. ఇప్పటి నేటి వరకు మాట్లాడరు. ఎంత ప్రయత్నించినా మా డోర్స్ ఆర్ షట్, my heart is closed, I am not talking to you, I will not meet you, I will not attend any of your meetings, any of your functions అని అంటారు. ఎందుకు? ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం అన్న మాటకి, లేకపోతే పెళ్ళైన కొత్తలో, ఇప్పుడు 10 సంవత్సరాలైంది, దే స్టిల్ క్యారీ ఆన్ దట్. కానీ అటువంటి వారి జీవితాలు చూస్తే అంతకంతకు ఆ చేదు వాళ్ళలో ఉంది కాబట్టి దిగజారిపోవడము అల్లారా చూస్తున్నామండి, కల్లారా చూస్తున్నాం. బాధ అనిపిస్తుంది. ఇంకా వారికి ఎవరు చెప్పగలుగుతారు? ప్రయత్నించినంత ప్రయత్నిస్తాం, చెప్పగలిగినంత చెప్తాము, వినేదంతా వింటున్నారు. అంత తెలియక కాదు, అన్నీ తెలిసి వారికి వారే నష్టాన్ని, కష్టాన్ని, బాధని, శ్రమని ఐసోలేట్ చేసుకొని ఇంకా వారికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఇంకా వారిని లేవనెత్తడానికి ఎవరు ఉండరు. ఇద్దరు, ఒకరు పడిపోతే లేపడానికి ఇంకొకరు అవసరమని ఆయన వాక్యం తెలియజేస్తుంది. ఇంకొకరు లేవనెత్తుతారు. కానీ నాకు మీరు వద్దు అని ఆ హృదయం, ఆ గాయం అలాగనే కసితోటి నింపుకున్నట్లయితే మీరు పడిపోతే ఎవరు లేపుతారు? మీకు బాధ వస్తే ఎవరు లేపుతారు? ఎవరు సహాయం చేస్తారు? నా దేవుడు ఉన్నాడు అని గర్వంగా చెప్తారు. కానీ అక్కడ దేవునితోటి కూడా సరిగ్గా లేదు వారి హృదయం. ఈరోజు మన హృదయాన్ని పరీక్షించుకుందామండి. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం, మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఈరోజు ఈ గాయాలు దేవుడు, మనము చెప్పాల్సిందండి, మనము ప్రార్థన చేయాల్సింది. మీ కుటుంబస్తులు చాలామంది అన్నారు, కుటుంబస్తులు నన్ను ఎంతో గాయపరిచారండి అన్నారు చాలామంది. అదే రీతి లైవ్లో చూస్తున్న వారు అన్నారు, మెనీ హ్యావ్ wounded మై హార్ట్. జోసెఫ్ వాజ్ మోర్ wounded than anybody of all of us. కదండి? మీరు చెప్పగలుగుతారా? యోసేపు అనుభవించిన శ్రమ ఇక్కడ ఉన్నవారు ఎవరైనా అనుభవించారా? సొంత అన్నల ద్వారా గోతిలో త్రోయబడ్డాడు, హింసించబడ్డాడు, బాధ పెట్టబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు, నిర్నిమిత్తముగా బాధ పెట్టబడ్డాడు, ద్వేషించబడ్డాడు. కానీ యోసేపు అన్న అద్భుతమైన మాట ఏంటిది? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి కానీ నేటి దినము అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? ఈరోజు ఎటువంటి కీడైనా, ఎటువంటి గాయమైనా ఆ గాయాన్ని అనేక మందికి దీవెనకరంగా దేవుడు మేలుకే మార్చునుగాక. ఆమేన్. యూజ్ యువర్ వూండ్ ఫర్ గాడ్స్ గ్లోరీ.
ఐ యు లెర్నింగ్ ఫ్రమ్ సంథింగ్ ఫ్రమ్ యువర్ వూండ్? మీ గాయం నుండి మీకు ఏమైనా పాఠాలు దేవుడు నేర్పిస్తున్నాడా? ఆ పాఠాన్ని ఇతరులకు చెప్పండి. అది వారికి దీవెనకరంగా ఉంటుంది. అదే బాటలో వెళ్తున్న వారికి ఒక కనివిప్పులాగా ఉంటుంది. ఆ రోజు యోసేపు పడకపోయి ఉంటే అంత గొప్ప మేలు ఇశ్రాయేలు దేశానికి కలిగి ఉండేది కాదు, యాకోబుకి వారి కుటుంబానికి కలిగి ఉండేది కాదు. ఐమ్ టెలింగ్ యూ, యువర్ వూండ్ ఇస్ ఫర్ గాడ్స్ గ్లోరీ. ఇది చెప్తారా? దిస్ వూండ్ ఇస్ ఫర్ మై గాడ్స్ గ్లోరీ అని చెప్తారా? ఈ గాయము దేవుని మహిమ కోసమే అని చెప్తారా? ఈ గాయము దేవుని మహిమ కోసమే అండి. ఈరోజు ఎటువంటి గాయమైనా ఆ గాయము అది డివోర్స్ అయినా, నిర్నిమితముగా నా భర్త నాకు విడాకులు ఇచ్చి వెళ్ళిపోయాడు, నేను ఎప్పుడు ఎటువంటి గొడవ పెట్టలేదండి, నా భర్త నన్ను సడన్గా విడిచి వెళ్ళిపోయాడు, వేరే స్త్రీతోటి వెళ్ళిపోయాడు, ఆ గాయాన్ని కూడా దేవుడు వాడుకుంటాడండి. అది ఆఫీస్లో నన్ను కొలీగ్స్ నిర్నిమిత్తముగా బాధ పెడుతున్నారండి, ఆ గాయాన్ని కూడా దేవుడు వాడుకుంటాడండి. ఏ రీతిగా అయినా రోగమైనా లేకపోతే అపవాది దాడి అయినా ఏ రీతిగా అయినా మనము గాయపరచబడుతుంటే యూ టేక్ దట్ వూండ్ టు గాడ్. ఈ గాయము దేవా నువ్వు చూడయ్యా. యోసేపు అదే చేశాడు. దేవా నువ్వు చూడయ్యా, నువ్వు నా పక్షాన పోరాడయ్యా, నేను నీపైనే ఆధారపడుతున్నానయ్యా, నా భక్తిని కోల్పోను, నా పరిశుద్ధతను కోల్పోను, నేను నీపైన నేను ఎటువంటి నేరాలు మోపను, నిన్ను తిట్టుకోనయ్యా, కానీ గాయాన్ని నువ్వు వాడుకోయ్యా అని చెప్పాడు. ఈరోజు మీ గాయాలు దేవుని దగ్గర చెప్పి, దేవా నా గాయాలు ఇదయ్యా, యూజ్ ఇట్ ఫర్ యువర్ గ్లోరీ, నీ మహిమార్థమై దాన్ని వాడుకో అయ్యా అని చెప్పాలండి.